నీ విలువ తెలియని వారితో నువ్వు ఇలాగే ప్రవర్తించు. అప్పుడే నీ విలువ తెలుస్తుంది. ప్రపంచంలో నువ్వు అందమైన వారిని కోరుకోకు. నీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారినే నీ పక్కన ఉండేటట్టు చూసుకో. ఎందుకంటే అందమైన వారిని కోరుకుంటే అక్కడే ఉండిపోతావు. అదే నీ ప్రపంచాన్ని అందంగా మార్చే వారిని కోరుకుంటే నువ్వు నలుగురికి ఆకలిగా ఉన్నప్పుడు దొరకని అన్నాన్ని, అలసిపోయినప్పుడు దొరకని నిద్రని, కష్టాల్లో ఉన్నప్పుడు దొరకని స్నేహాన్ని, దుఃఖంలో ఉన్నప్పుడు దొరకని బంధుత్వాన్ని, చచ్చిన తర్వాత చూపించే ప్రేమను, ఇవి అన్నీ కూడా వ్యర్థం. మనం బతుకున్నప్పుడు అంటే ఎవరు మనకంటూ ఒక స్థాయి, అంటే డబ్బు ఉంటేనే ఈ ప్రపంచంలో అంటే ఇప్పుడున్న సమాజంలో మాత్రం డబ్బున్న వారికే ఖచ్చితంగా విలువ అనేది ఉంటుంది. వారు ఏం పని చేసినా సరే, అంటే వారు అన్యాయంగా అక్రమాలు చేసినా ప్రతిదీ అంటే న్యాయబద్ధంగా అయితే ఇప్పుడు ఎవరు లేరు. వారు ఎలా అయినా డబ్బులు సంపాదించాలి. అదే ఆ డబ్బు ఉంటే ప్రతి ఒక్కరికి విలువనిస్తారు. డబ్బు లేకుంటే అంటే మన వాళ్ళను కూడా పరాయి వాళ్ళని చేస్తారు. అదే డబ్బు ఉంటే పరాయి వాళ్ళు కూడా మన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎప్పుడైనా సరే మన పక్కన మన కష్టాల్లో ఎవరైతే ఉంటారో వారే నీకు నిజమైన బంధువులు. వారే నీకు నిజమైన స్నేహితులు. మన కష్టంలో అంటే మన కష్టంలో లేకుండా మన సంతోషానికి వస్తారో వారిని మాత్రం మీరు ఎప్పటికీ నమ్మకండి. అలా నమ్మితే మీరు చాలా అంటే మీ జీవితంలో చాలా మీరు కోల్పోతారు. మీ ముందు ఒక మాట, మీ వెనుక ఒక మాట చెప్పేవారిని మాత్రం ఎప్పటికీ నమ్మకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పటికీ మీ వెనుకే. మీ వెనుక చెప్పేవారు అంటే మీ ముందు మిమ్మల్ని పొగుడుతూ మీ వెనుక మీ మీద చెప్పేవాళ్ళని మీరు అంటే వారి మీద ఒక దృష్టి పెట్టి చూడండి. ఎప్పుడైతే మీ కష్టాల్లో ఆదుకుంటారో అప్పుడే వారే నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు. మనం అంటే సముద్రంలోకే కాదు నదిలోకి అందరూ దిగుతారు. నది ఈత వచ్చిన వారు పైకి వస్తారు. ఈత రాని వారు మునిగిపోతారు. అలాగే కష్టాల్లో ఉన్నాయని కష్టాల్లోనే ఉండిపోకూడదు. ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆ కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే మనం ప్రయత్నించకుండా అక్కడే ఉండిపోతే ఖచ్చితంగా మునిగిపోయేటట్టు అంటే ఈత రాక ఎలా మునిగిపోతామో ప్రయత్నించక అక్కడే ఆగిపోతాం, ఓడిపోతాం. కాబట్టి ప్రతి నిమిషం, ప్రతి సెకండు మీరు పోరాడండి. మీరు పోరాడితేనే మీకు విజయం సొంతం అవుతుంది. మీ మనసు ప్రతి క్షణం తపించేలాగా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని లేదా ఆ పనిని మీరు ఏది అంటే నేను సాధిస్తాను అనే తపన మీరు ప్రతి నిమిషం తపించండి. మీ మనస్సు ఆరాటపడేలా చెయ్యండి. అలా చేసే ప్రతిసారి మీకు తెలియని ఏదో ఉత్సాహం తెలుస్తుంది. నేను సాధించగలను అనే నమ్మకం వస్తుంది. మొదటిగా మీ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా మనం సాధించిన తర్వాతే మన చుట్టూ నలుగురు ఉంటారు. మనం ఏదీ సాధించకుండా మనలో మనమే మనకై మనమే అంటే మనం ఎలా పుట్టామో అలాగే చస్తే మన విలువ మనకు తెలీదు. మన అందరిలో ఒకరిలా చస్తామో అందరికన్నా ఒకరుగా చస్తామో మీరు అంటే తెలుసుకోవాలి. అందరితో పాటు చస్తే అది మనకి విలువ ఉండదు. అందరిలో ఒకరుగా నిలిస్తేనే మనకి విలువ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా సాధించిన తరువాతే మనకి పేరు, ప్రతిష్ట, మన దగ్గరికి నలుగురు వస్తారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎప్పటికీ ఎవరి నుంచి ఆశించకు. ఎందుకంటే ఎవరికి వారు అంటే వారి సంసారంలో వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనకు ఇంకొకరి సాయం అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో కాళ్ళు, చేతులు అంటే తప్పుగా అయితే చెప్పట్లేదు. కాళ్ళు, చేతులు, కళ్ళు ఇవన్నీ లేని వారు ఎన్నో సాధిస్తున్నారు. మనకు అన్నీ ఉండి కూడా మనం అంటే ఇంట్లో తిని కూర్చొని ఉంటున్నాం. అంటే మనకి గోల్ అనేది ఉండాలి. ఏదైనా సాధించగలం, మనం ఏదైనా చేయగలం అని అనుకుంటే మన మనసులో దృఢ సంకల్పం అనేది ఉంటే ఖచ్చితంగా మనం సాధించగలం. అదే మనం
ఎవరో ఏదో చెప్తున్నారు, నీకెందుకు, నువ్వేదీ చేయలేవు అని ఉంటే ఖచ్చితంగా నువ్వయితే ఏదీ చేయలేవు. ఎవరి మాట వినకు. నీ విజయం నీ గమ్యం. ఖచ్చితంగా నువ్వు విజయమైతే సాధించగలుగుతావు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఆ విజయాన్ని చేరుకోవడానికి ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీరు ఆరాటపడండి. ఖచ్చితంగా మీరైతే సాధిస్తారు. ఏదైనా ప్రయత్నం ఉంటేనే సాధించగలం. నువ్వు ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేసే దాంట్లో మాత్రం ఓడిపోకు. ప్రయత్నించి ఓడిపోతే అంటే మనం గెలుపు రుచికి అలవాటు పడిన వాళ్ళం అవుతాం. అదే ప్రయత్నం చేసే దాంట్లోనే ఓడిపోతే ఓటమి రుచికి అలవాటు పడిన వాళ్ళం అవుతాం. ఎన్నిసార్లు గెలిచామా అన్నది కాదు, ఎన్నిసార్లు ప్రయత్నించామా అన్నది దృష్టిలో పెట్టుకోండి. ఖచ్చితంగా